ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మీకు నా ఫేస్లో నా వైబ్స్ అనేవి కనపడుతున్నాయి కదా. సో ఈరోజు నేనైతే యానంలో జరుగుతున్న ప్రజా ఉత్సవాలకు అయితే వచ్చేసాను అనమాట. ఇవి వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరుగుతాయండి. సంవత్సరానికి ఒకసారి జనవరి ఆర్ ఫిబ్రవరి మంత్లో జరుగుతాయి అన్నమాట. సో ఈ ప్రజా ఉత్సవాలు 2 to 3 డేస్ అయితే జరుగుతాయి. సో నేనైతే 7th వెళ్ళాను అనమాట. జనవరి 7th అయితే వెళ్ళానండి. ఈ ప్రజా ఉత్సవాలు వచ్చేసి ఇంకా 2 డేస్ అయితే జరుగుతాయి అనమాట. 8th 9th కూడా జరుగుతాయి అనమాట అఫీషియల్గా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఇక్కడ యానం అందరికీ తెలిసిందే కదా, కేంద్ర పాలిత ప్రాంతము అంటారు, యూనియన్ ఆఫ్ టెరిటరీ అనమాట. ఇది పాండిచ్చేరికి సంబంధించిన చిన్న ప్లేస్ అనమాట, మన ఆంధ్రాలో ఉండిపోయింది. సో ఈ యానంలో ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే సో పూలు, ఫలాలు అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్తో మనకి డెకరేషన్ అయితే చేస్తారండి. ఫ్లవర్స్ డెకరేషన్ అనమాట. ఫ్లవర్ షో అనేది మనకి ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. సో ఇక్కడ చూసారా, నేనైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను, కొన్ని క్లిప్స్. సో ఇక్కడ మనకైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయండి. కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే క్లాసికల్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతాయండి. అలాగే లోకల్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పెర్ఫామ్ చేస్తారు. అండ్ అలాగే సెలబ్రిటీ నైట్ ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫిల్మ్ యాక్టర్స్, కమెడియన్స్ వస్తారు. అండ్ అలాగే ప్లేబ్యాక్ సింగర్స్ అనే వాళ్ళు వస్తారనమాట. అండ్ అలాగే లైవ్ మ్యూజిక్ కన్సర్న్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక్కడ. సో ఫుల్ క్రౌడ్గా అయితే మనకు ఉంటుందండి. మంచి డెకరేషన్ అయితే చూసారా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుందో. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈరోజు వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయ్స్, మేమైతే అమలాపురం నుండి యానం అయితే వచ్చామన్నమాట. అరౌండ్ మాకైతే 35 కిలోమీటర్స్ అనమాట. సో సెపరేట్ ట్రావెల్ వ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను. మేమైతే స్కూటీలో వచ్చేసాము, నేను, మా మమ్మీ, మా డాడీ. సో మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే కాబట్టి, యానం అనేది దగ్గరే కాబట్టి మేమైతే స్కూటీలో అయితే వచ్చేసాం అనమాట. సో ట్రావెల్ వ్లాగ్ అనేది సపరేట్గా అప్లోడ్ చేశాను, చూడండి. అది కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే కోనసీమ నేచర్ అలా ఉంటుంది. సో యానం బ్రిడ్జ్ కూడా నేనైతే రికార్డ్ చేశానండి. యానం బ్రిడ్జ్ ఎలా ఉంటుంది, ముమ్మిడివరము అండ్ అలాగే సరౌండింగ్స్లో ఉన్న చిన్న చిన్న విలేజెస్ అవన్నీ కూడా నేనైతే రికార్డ్ చేశాను. అవి కూడా మీరు చూడండి. సో ఐకార్డ్లో కూడా మీకు అయితే వీడియో డీటెయిల్స్ అయితే ఇస్తానండి. సో ఫైనల్గా మేమైతే యానంలో కండక్ట్ చేసిన ప్రజా ఉత్సవాలు ఈవెంట్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దగ్గర ఉన్న సో ఎంటీ గ్రౌండ్లో అయితే హోస్ట్ చేయడం జరిగిందనమాట. చూసారా ఎంత ఎంత పెద్దగా ఉందో. ఇది వచ్చేసి స్టేజ్ అనమాట. సో చైర్స్, ఆ ఏరియా అంతా కూడా చాలా పెద్దగా ఉంది. మేమైతే ఎర్లీగా వచ్చామండి. 4కి అయితే స్టార్ట్ అయిపోయాము. 5:30 కల్లా వచ్చేసాము అనమాట. 5:15 కల్లా వచ్చేసాము. సో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ అన్నీ చూసాము. ఫుడ్ స్టాల్స్ ఏమున్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఏమున్నాయి అన్నీ కూడా. సో ఇక్కడ పెద్ద లైన్ కనబడుతుంది కదా మీకు, ఇది వచ్చేసి ఫ్లవర్ షో చూడడానికి వెయిటింగ్లో ఉన్న వ్యూయర్స్ అనమాట. సో ఏంటి అంటే యాక్చువల్గా ఫ్లవర్ షో అనేది 6కి స్టార్ట్ అవుతుందండి. బట్ ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లైన్లో నిలబడిపోయారు అనమాట. సో ఎందుకంటే నైట్ అయ్యే కొలది క్రౌడ్ అనేది పెరిగిపోతారనమాట. సో నైట్ ఈవెంట్ కాబట్టి సో వన్స్ ఈవినింగ్ 6 అయింది అంటే ఇంకా జనం అయితే కోకొల్లలుగా వస్తారు. సో మేమైతే ఫస్ట్ ఇంకా ఏ స్టాల్స్ చూడకుండా ఇంకా లైన్లోకి వచ్చేసి సో ఈ ఫ్లవర్ షో చూడడానికి అయితే లైన్లో నిలబడ్డామండి. ఇది వచ్చేసి స్టేజ్ వ్యూ అనమాట. సో చాలా పెద్ద ప్లేస్లో ఇదైతే హోస్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూస్తే 22వ ప్రజా ఉత్సవాలు అని చెప్పేసి, యానం 22వ ప్రజా ఉత్సవాలు అని చెప్పేసి అక్కడ డిస్ప్లే చేశారు కదా. సో ఇది 22nd అనమాట. ఒక 8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా డాడీ చిన్నప్పుడు తీసుకెళ్లారు. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము. అప్పుడు నేను, డాడీ, అన్నయ్య, అమ్మ, దివ్య కూడా వచ్చింది. సో మేము 5గురం అయితే వెళ్ళామండి. మళ్ళీ ఇది ఆఫ్టర్ 8 to 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజైతే వచ్చాము. గాయ్స్, నేనైతే చిన్న పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్తాననమాట. ఎందుకంటే ఇక్కడున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. సో లోకల్ స్కూల్లో ఉన్న చిన్న చిన్న పిల్లలనమాట. సో వాళ్ళు చాలా బాగా మనకైతే డాన్స్ పెర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. క్లాసికల్ డాన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయండి. అండ్ అలాగే ఫోక్ డాన్సెస్ అండ్ అలాగే లోకల్ ఆర్టిస్టులు కూడా వచ్చి ఇక్కడ పెర్ఫార్మెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనకైతే ఈ కల్చరల్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ మనమైతే ఫ్లవర్ షో కంప్లీట్ చేసేద్దాము.
సో గాయ్స్ మేమైతే ఆల్మోస్ట్ 20 మినిట్స్ లైన్‌లో ఉన్న తరువాత మేమైతే ఎంట్రీ పాయింట్ దగ్గరికొచ్చేసామండి. ఇక్కడ మీకు కొన్ని ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా! సో, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా బెంగుళూరు నుండి, పూణే నుండి, కడియం నుండి మనకైతే తెప్పించడం జరిగిందనమాట. కడియం నర్సరీలు ఫేమస్ కదా! మన ఆంధ్రాలో. సో, అక్కడి నుంచయితే తెప్పించారండి. సో, ఆల్మోస్ట్ మాక్సిమం క్వాంటిటీ అయితే అక్కడి నుంచి తెప్పిస్తారనమాట. సో, చూసారా చాలా ప్లెజెంట్‌గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా అండ్ అలాగే దట్ లైటింగ్ అంతా కూడా చాలా బావుంది. చూసారా? అందరూ గూడా మొబైల్స్ పైకి పెట్టేసి వీడియోస్ తీద్దాము, ఫోటోస్ తీద్దాం అనైతే ఉన్నారు. గైస్ మీరిక్కడ చూస్తే విజిటర్స్ అందరికీ కూడా ఒక రౌండ్ షేప్‌లో మనకైతే లైన్స్‌లా ఫార్మ్ చేయడం జరిగిందండి. ఆ లోపల ఉన్న ఓపెన్ ఏరియాలో ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ థీమ్స్‌లో మనకైతే డెకరేట్ చేయడం జరిగిందనమాట. సో, అలా విజిటర్స్ అందరూ రౌండ్‌గా ఉన్న సర్కిల్ లోపల విజిట్ చేసే టైంలో మనకి చుట్టూ కూడా సో, డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా మనకైతే ఎగ్జిబిషన్‌లా పెట్టారనమాట. సో, చూసారా ఇక్కడ కోనసీమ కొబ్బరి బొండాలు, సో, పుచ్చకాయలు, కర్బూజా, గుమ్మడికాయలు, వంకాయలు, కీర, క్యాప్సికమ్ అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు హుండీల్లో కూడా పాతారనమాట. చిన్న చిన్న కుండీలుంటాయి గదా! సో, వాటిలో కూడా పాతారు. సో, అండ్ అలాగే ఇక్కడ బ్యానర్ అయితే పెట్టారనమాట. సాయిల్ టు సోల్ అంటే మట్టి నుండి మనస్సుకు. సో, ఇవన్నీ గూడా చాలా అనిపించాయి. సో, ప్రతి మొక్క దగ్గర సో, చిన్న చిన్న బోర్డ్స్ అనేవి పెట్టారు. స్టిక్కర్స్ కూడా. సో, వాటి హిస్టరీ ఏంటి? వాటి యొక్క గొప్పతనం ఏంటి? అన్నీ కూడా ఇదొచ్చేసి అనదర్ సైడ్ అనమాట. రౌండ్ ఏరియాలో మనకైతే ఫ్లవర్స్ అనేవి తీశారు. ఈ టెడ్డీ బేర్ చూసారా? చాలా బాగా అనిపించింది నాకైతే. క్యూట్‌గా ఫ్లవర్స్‌తో, లీవ్స్‌తో మనకైతే డెకరేట్ చేశారు. చాలా క్రియేటివ్ థాట్ ఉండాలనమాట ఇలా డెకరేట్ చేయాలి అంటే. సో, నాకైతే చాలా క్యూట్‌గా అనిపించింది. గైస్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకెలా అనిపించాడో మన టెడ్డీ గాడు? యానం స్పెషల్ క్యూట్ ఫ్లవర్ టెడ్డీ గాడనమాట వీడు. సో, వన్ సైడ్ ఏమో ఈ ఫ్లవర్ షో చూసుకుంటూ, అనదర్ సైడ్ ఏమో ఈ వెజిటబుల్స్ అవి ఏం పెట్టారని చెప్పి ఎగ్జిబిషన్ చూసుకుంటూ మనమైతే వెళ్ళాల్సుంటదండి. సో, డిఫరెంట్ డిఫరెంట్ అరటి గెలలు కూడా పెట్టారనమాట. సో, ఇక్కడ ఒక అరటి గెల చూసారా? చాలా పొడవుగా ఉంది. చిన్న అరటి గెల. సో, సరదాగా ఇక్కడైతే ఫోటోస్ తీసుకున్నాము. యాక్చువల్‌గా లోపలికి వెళ్దాం అనుకున్నాం. బట్ ఎంట్రీ లేదనమాట. సో, లోపలికి వెళ్ళడానికి జస్ట్ వ్యూ యాక్సెస్ ఒకటే ఉందనమాట మనకి. సో, ఇంకా అలానే వెళ్ళే దారిలోనే మనమైతే ఫోటోస్ తీసుకున్నాము. దట్టు ఏంటి అంటే చాలా క్రౌడ్ ఉన్నదండి. మీరు చూసారా అసలా నడవడానికి కూడా సరిగ్గా గ్యాప్ లేదనమాట. సో, ఎనీవే మేమైతే వెళ్తున్నాము. సో, ఇక్కడ మీరు చూస్తే ఫ్లవర్స్ చూసారా? చామంతి పూలనమాట. సో, కట్ ఫ్లవర్స్ అని పెట్టి బోర్డ్ అనేది పెట్టారు కదా! సో, ఇవొచ్చేసి కట్ ఫ్లవర్స్ అనమాట. సో, లైటింగ్ అనేది వన్ ఆఫ్ ద అనదర్ గుడ్ అట్రాక్షన్స్ అండి ఇక్కడ. సో, ఫ్లవర్స్‌కి అండ్ అలాగే ఇక్కడున్న ఫ్రూట్స్, డెకరేషన్‌కి లైటింగ్ అనేది స్పెషల్ అట్రాక్షన్ అనమాట. సో, మేమైతే సరదాగా ఫోటోస్ తీసుకుంటూ, చూస్తూ, సో, వీడియోస్ తీస్తూ మేమైతే ముందుకు వెళ్తున్నాము. ఇవొచ్చేసి రోజెస్ కేటగిరీ. డిఫరెంట్ డిఫరెంట్ రోజెస్ వైలెట్, రెడ్, పింక్, ఆరెంజ్, గ్రీన్ సో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రోజెస్ కూడా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇదొచ్చేసి పెంగ్విన్ టైప్‌లో ఉందనమాట. సో, సీ షార్క్ అంటారు గదా! సో, ఆ టైప్‌లో ఉందండి. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్ అండ్ రెడ్ కలర్‌లో. సో, అదైతే చాలా బావుంది. అండ్ అలాగే కొంచెం ఫ్రంట్‌కి వెళ్ళిన తర్వాత రెడ్ అండ్ పింక్ కలర్‌లో మనకైతే ఇక్కడ లవ్ సింబల్‌లో కూడా మనకైతే రోజా పూలంటారు కదా! రోజెస్ మనకైతే డెకరేట్ చేశారనమాట. నాకు చాలా నచ్చిందండి. ఇది కూడా నాకైతే చాలా అనిపించింది. సో, మా మమ్మీ అయితే సరదాగా కొన్ని ఫోటోస్ కూడా తీశారనమాట. సో గైస్ వన్ థింగ్ ఏంటి అంటే ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ ఇవన్నీ చూడాలి అంటే అన్నీ ఎక్స్‌ప్లోర్ అవ్వాలి అంటే ఇలాంటి ప్రజా ఉత్సవాలైతే అసలు మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే ఇలా అన్నీ గూడా వాళ్ళు ఆల్రెడీ చాలా రీసెర్చ్ చేసి, గ్యాదర్ చేసి మనకైతే ఎగ్జిబిషన్‌లో పెడతారనమాట. ఈవెన్ మనకేమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా వీళ్ళనైతే అడగొచ్చు. సో ప్రతి ఫ్లవర్స్ దగ్గర సో ప్రతి కేటగిరీ దగ్గర అక్కడ వాలంటీర్స్ అయితే ఉంటున్నారనమాట. సో మనమైతే వాళ్ళ క్వెషన్స్ అడగొచ్చు. మనకేమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా వాళ్ళైతే ఆన్సర్ చేస్తారు. సో, యాక్చువల్‌గా మా మమ్మీ, డ్యాడీ అయితే చాలా హ్యాపీ అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ మేమైతే కలిసి సరదాగా ఇలా బయటకొచ్చాము. మా డ్యాడీ అయితే మాతో ఎప్పుడు అంటే నేను బెంగుళూరు వచ్చినప్పుడు ఇలా మా మమ్మీ, డ్యాడీని సరదాగా తీసుకొచ్చాను. మళ్ళీ ఈ రోజైతే తీసుకొచ్చాననమాట ఆఫ్టర్ 4 ఇయర్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో, ఇక్కడ చూసారా బ్యాక్‌గ్రౌండ్‌లో గిటార్ అంటారు కదా! గిటార్‌లా ఉందనమాట. ఫ్లవర్ డిజైను. వైట్ కలర్ ఫ్లవర్సు, యెల్లో కలరు, బ్లాక్ కలరు, బ్రౌన్ కలర్ ఫ్లవర్స్‌తో మనకైతే పెట్టారు. ఇదొచ్చేసి డీర్ అనమాట.
సో, ఆరెంజ్ కలర్ చామంతి పువ్వులంటారు కదా! సో, చామంతి పూలతో మనకైతే ఇలా డెకరేట్ చేశారనమాట. సో, మనమైతే 1 మినిట్‌లో చూసేస్తాము. బట్ చాలా అంటే చాలా కష్టముంటదండి ఈ డెకరేషన్ వెనక. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. మేము వెళ్ళింది సెకండ్ డే. యాక్చువల్‌గా ఇది 6, 7, 8, 9 కూడా జరుగుతది అని చెప్పారు. సో, మేమైతే సెకండ్ డే వచ్చాము. సెవెంత్ వచ్చామనమాట. జాన్ 7థ్. అండ్ అలాగే గాయ్స్ మీ అందరికి ఒక క్వెషన్ ఉండొచ్చు. సో, ఈ ఈవెంట్‌కి ఏమైనా కాస్ట్ ఉంటదా? టికెట్ ఉంటదా అని? నో కాస్ట్, నో టికెట్ అండి. సో, నో కాస్ట్ అసోసియేటెడ్ అనమాట. ఈ ఈవెంట్‌కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకైతే ఎంట్రీ ఉంటది. అండ్ అలాగే ఫ్లవర్ షో అయితే విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే మీరు చూడొచ్చనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో మీకైతే ఎంట్రీ అనేది ఉంటది. అది ఒక గుడ్ థింగ్ అనమాట. సో, ఎక్కడైనా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ పెడితే ఏంటి అంటే సో, టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటదనమాట. సో, అదర్ ప్లేసెస్ లైక్ బెంగుళూరు అలాంటి ప్లేసెస్‌లో అయితే టికెట్స్ అయితే పెడతారు. బట్ ఇదొచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. సో, ఇది యానాం మున్సిపాలిటీ వాళ్ళైతే ఆర్గనైజ్ చేసి పెట్టడం జరిగిందనమాట. సో, ఈ ఫ్లవర్స్ చూసారా? నెమలులు పీకాక్ మోడల్‌లో మనకైతే డిజైన్ చేసి పెట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 2 పీకాక్స్ ఇక్కడేమో 2 పీకాక్స్ మా మమ్మీ, డ్యాడీ. నాకైతే చాలా నచ్చింది. సో, మా మమ్మీ, డ్యాడీని నిలబెట్టి ఫోటో అయితే ఫాస్ట్‌గా తీసేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి బంతి పువ్వులు. సో, ఇక్కడ చూసారా బంతి పూలు ఎలా ఉన్నాయో? ఆరెంజ్ బంతి పూలు, యెల్లో ఇంకా డిఫరెంట్ రోజెస్ అనమాట. చాలా రకాల ఫ్లవర్స్ అయితే చూసానండి. నాకైతే ఇవైతే తెలీవు కూడా అనమాట. సో, ఫస్ట్ టైమ్ చూడడము. యాక్చువల్‌గా మేమైతే లాస్ట్ 8 ఇయర్స్ ఎగో వచ్చామనమాట. 8 ఇయర్స్ ముందొకసారి వచ్చాము. అప్పుడైతే వీటితో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టారండి. ఫ్లవర్స్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ అయితే చాలా ఎక్కువ మొత్తంలో పెట్టారనమాట. బట్ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఈ ఇన్‌సైడ్ సర్కిల్‌లో ఉన్న ఫ్లవర్స్ డెకరేషన్, థీమ్స్ డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈసారైతే. సో, ఇవొచ్చేసి డ్రమ్స్ మోడల్‌లో మనకైతే పెట్టారనమాట. అండ్ అలాగే ఇక్కడ డిఫరెంట్ మొక్కలైతే మనకి కుండీల్లో పెట్టారు. సో, ఇవొచ్చేసి హెచ్‌టీ రోజెస్ అంట. సో, నేనైతే సరదాగా ఫోటో తీసుకున్నాను రోజెస్ బ్యాక్‌గ్రౌండ్‌తో. నాకు చాలా బాగా నచ్చిందండి. రోజెస్ అంటే నాకు చాలా ఇష్టము. సో, సరదాగా నేనైతే ఫోటోస్, వీడియోస్ కూడా తీసుకున్నాననమాట. చూసారా మల్టిపుల్ కలర్స్ రోజెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే హైబ్రిడ్‌లో ఉన్న రోజెస్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో, రెడ్ రోజెసు, యెల్లో రోజెసు, పింకు, వైటు సో, అన్ని రకాల రోజెస్ మనకైతే ఉన్నాయి. ఇక్కడ చూసారా? ఇవి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యెల్లో ఫ్లవర్స్ అనమాట. వాటితో కూడా డెకరేషన్ చేశారు. ఇది చూసారా? గొబ్బెమ్మల టైప్‌లో పెట్టారనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో, యాక్చువల్‌గా ఆ లైటింగ్‌కి, ఆ ఫ్లవర్ డెకరేషన్‌కి చాలా బావున్నాయి. డే టైమ్‌తో కంపేర్ చేస్తే నైట్ టైమ్ వ్యూ అనేది చాలా బావుంటదండి. సో, అందుకే అనుకుంటా ఈ ఎగ్జిబిషన్ అనేది, ఫ్లవర్ షో అనేది నైటే పెట్టారనమాట. ఇవొచ్చేసి చామంతులు, చిట్టి చామంతులు చాలా బావున్నాయి గదా! సో, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ కలర్ కూడా. సో, మా మమ్మీకి కూడా చాలా నచ్చింది. సో, ఫోటో అయితే చాలా వచ్చిందండి. ఈవెన్ దో క్రౌడ్‌లో కూడా మేమైతే ఫోటోస్ చాలా తీసుకున్నాము. సో, మీరు గానీ ఏ ఒక్క ప్లేస్‌లోనైనా మోర్ దెన్ 1 మినిట్ నిలబడితే అక్కడ స్టాఫ్ వచ్చేసి మూవ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఆల్రెడీ చాలా క్రౌడ్ అనేది ఉంటుంది కదా! సో, అందుకనేసి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పీపుల్ అయితే వస్తారండి ఇక్కడికి. సో, కాకినాడ నుంచి వచ్చేవాళ్ళుంటారు. వైజాగ్ నుంచి, అదర్ స్టేట్స్ నుంచి, అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా ఉంటారనమాట. సో, ఇదొక బెస్ట్ మూమెంట్ అనైతే నేను చెప్తాననమాట. యాక్చువల్‌గా మన లోకల్ పీపుల్ కోనసీమలో ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర కాబట్టి మీరైతే మిస్ అవ్వద్దు. ఇంకా 1 డే టైం ఉంది కాబట్టి యుటిలైజ్ చేసుకోండి. సో, ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే నా వ్లాగ్ చూడొచ్చు. సో, నేను వ్లాగ్‌లో అన్నీ కవర్ చేశాననమాట. చూసారా? ఇదొచ్చేసి బుల్లి బాతు. క్యూట్ బాతనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, చూసారా? మల్టిపుల్ కలర్స్‌లో లైటింగ్ కూడా మనకైతే వేస్తున్నారు. సో, ఇదొచ్చేసి హంసవాహనం టైప్‌లో చేశారనమాట. సో, యానం అని చెప్పేసి రాశారు. ఈ బుల్లి బాత్ అనేది నాకు చాలా నచ్చింది. సో, నేను సెల్ఫీ తీసుకొని సో, మా మమ్మీ, డ్యాడీతో కూడా సరదాగా ఇక్కడ కూడా ఫోటో అయితే తీసుకున్నాననమాట. చాలా డేస్ తర్వాత ఇలా మా మమ్మీని, మా డ్యాడీని అలా సరదాగా ఎంజాయ్ చేయడం, నవ్వడం, హార్ట్‌ఫుల్‌గా నవ్వడం అయితే చూశానండి. సో, యాక్చువల్‌గా ఈ సిన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్ అయితే లైఫ్ అనేది చాలా బిజీ అయిపోయిందనమాట. సో, ఎంజాయ్ చేయడానికి గానీ, సో, సరదాగా బయటికెళ్ళడానికి గానీ మేమైతే టైం పెట్టుకోవట్లేదు. ఒకసారి మా మమ్మీతో వెళ్తాను, ఒకసారి మా డ్యాడీతో వెళ్తాను. మా డ్యాడీతో అయితే చాలా రేరు. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అయితే మేమిలా ముగ్గురం వచ్చాం. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, ఇదొచ్చేసి ఇంకా ఫైనల్ అనమాట. ఎండ్‌కొచ్చేసాము ఇంకా. సో, చుట్టూ ఒక రౌండ్ అని చెప్పాను కదా! సో, మేమైతే ఇంకా అరౌండ్
ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసి మేమైతే బయటకొచ్చేసామనమాట. సో, ఈ ఇయర్ అయితే యానంలో హోస్ట్ చేసిన ఫ్లవర్ షోలో ఒక కలెక్షన్ అయితే ఇలా ఉన్నదనమాట. సో, ఓవరాల్ అయితే గుడ్ అని నేను చెప్తానండి. సో, ఇంకా ఎవరైనా లోపలికి కూడా పంపిస్తే బావుండేది. మంచి పిక్స్ అనేవి వచ్చేవి. బట్ దట్స్ ఓకే. ఎందుకంటే సో, మిస్‌యూజ్ చేస్తారు కదా! చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు లాగేస్తారు. సో, అందుకే ఓన్లీ స్టాఫ్‌కే అక్కడున్న స్టాఫ్‌కి మాత్రమే సో, లోపలికి అలో ఇచ్చారనమాట. సో, నార్మల్ పీపుల్‌కైతే అలో అనేది లేదు. సో, చూసారా బయటకొచ్చేసిన తర్వాత స్టిల్ ఇంకా లోపలికి వెళ్ళడానికి క్రౌడ్ అయితే ఎంత ఎక్కువున్నదో. సో, వన్స్ మేము ఫ్లవర్ షో కంప్లీట్ చేసేసిన తర్వాత ఇంకా ఇక్కడ స్టేజ్ దగ్గరికైతే వచ్చామండి. స్టేజ్ దగ్గర కల్చరల్ ఈవెంట్స్ అయితే జరుగుతున్నాయనమాట. సో, చిన్న చిన్న పిల్లలైతే భరతనాట్యం చేస్తున్నారు. నాకైతే మా ట్రిపుల్ ఐటీలో నాట్యం నేర్చుకున్న మెమరీస్ అయితే గుర్తొచ్చాయి. సో, నేనైతే కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి కొన్ని డేసే వెళ్ళానండి. అరౌండ్ లైక్ 1 వీక్ ఎళ్ళాననుకుంటా. నాకు కాళ్ళు నొప్పులొచ్చేసి, నడుము నొప్పొచ్చేసాయని చెప్పేసి అండ్ అలాగే మళ్ళీ చదువుకోవడానికి టైం సరిపోవట్లేదని చెప్పి నేను క్విట్ చేసేసాను. బట్ కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే క్విట్ చేయకుండా అలానే సో, ఎంటైర్ 6 ఇయర్స్ కూడా నేర్చుకొని, బయట కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేసి, ప్రోగ్రామ్స్ ఇచ్చి, ఈవెంట్స్ ఇచ్చి, స్టేజ్ పెర్ఫార్మన్సెస్ చేసి, సో, ప్రైజెస్ కూడా గెలుచుకున్నారు. నేషనల్ లెవెల్‌కి వెళ్ళిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో, నాకైతే వాళ్ళు పర్సనల్‌గా చాలా చాలా ఇష్టము. ఎస్పెషల్‌గా నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారనమాట. సో, నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో, అలా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా అలాగే నా ట్రిపుల్ ఐటీ కాలేజ్ మెమరీస్ అన్నీ కూడా నేనైతే ఒకసారి మెమరైజ్ చేసుకున్నాను ఈ పిల్లలందరినీ చూసి. సో, యాక్చువల్‌గా వీళ్ళు చాలా చిన్న ఏజ్ వాళ్ళండి. అందరూ కూడా బిలో 15 అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. సో, యాక్చువల్‌గా లాంగ్ సాంగ్స్ అన్నీ కూడా వాళ్ళు స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకొని ఇంతమంది ముందు లక్షల జనం ముందు వీళ్ళైతే పెర్ఫార్మన్సెస్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ థౌసండ్స్, లాక్స్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళొచ్చారండి ఈ స్టేజ్ దగ్గరికి. యాక్చువల్‌గా మేము సో, ఫ్లవర్ షో చూడడానికి ఎంటర్ అయినప్పుడైతే ఈ స్టేజ్ దగ్గర ఓపెన్ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. చైర్స్ అన్నీ గూడా ఖాళీగా ఉన్నాయన్నమాట. వన్స్ మేము ఫ్లవర్ షో చూసి బయటకొచ్చేటప్పటికి 1 ½ అవర్ అయింది. 7:30 అయిందనమాట. 7:30 అయింది. అంతే మొత్తం అంతా కూడా ఫిల్ అయిపోయిందనమాట. సో, లోకల్ పీపుల్ ఏంటి అంటే ఈవెంట్ టైమ్‌లో మనకి వస్తారనమాట. అండ్ అలాగే మాది అయితే కొంచెం దూరము 40 కిలోమీటర్స్ అనమాట. సో, అమలాపురం నుండి మనకి యానం అయితే 35 కిలోమీటర్స్ వస్తుంది. సో, 35 అంటే దూరమే కాబట్టి అండ్ అలాగే దట్టు నేను వ్లాగ్ షూట్ చేయాలి కాబట్టి కొంచెం ముందే వచ్చాము. 5 ఆ టైంకైతే రీచ్ అయ్యామనమాట. సో, యానము. సో, ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఈవెంట్ టైమ్‌లో వస్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ముందే వచ్చేస్తారనమాట. సో, మేము వచ్చిన టైంకి 4, 5 ఆ టైంకే మాతో పాటు వచ్చారు చాలామంది. సో, చాలా బావుందండి. మనకైతే ఇక్కడ డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే ట్రెండింగ్ సాంగ్స్ అయితే పెట్టారనమాట. ఏవైతే ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి అన్నీ గూడా మనకైతే ప్లే చేశారు. మనమంటే ఒక 10 మినిట్స్‌లో వాళ్ళు చేసే డాన్స్ అనేది చూసేస్తాము. బట్ వాళ్ళైతే ఒక 1 మంత్ నుంచి, 2 మంత్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారనమాట. సో, నాకైతే చాలా బాగా అనిపించిందండి. అక్కడ పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజింగ్‌గా ఉన్నారు. సో, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు పిల్లలందరినీ కూడా. సో, అక్కడ కింద పేరెంట్స్ అందరికీ కూడా సెపరేట్ ప్లేస్ అనేది ఇచ్చారనమాట. పేరెంట్స్‌కి, హోస్ట్స్‌కి, టీచర్స్‌కి అందరికీ కూడా. సో, వాళ్ళు అయితే చాలా చాలా బాగా చేశారు డాన్స్ అయితే. నెక్స్ట్ అనదర్ టీమ్ అయితే వచ్చి క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తున్నారనమాట. నాకేంటి అంటే వీడియోస్‌లో ఇలా క్లాసికల్ డాన్స్ చూడడం అంటే అంత అంత నాకంటే ఇష్టముండదు. సో, ఇలా లైవ్‌లో చూసేదైతే నాకు చాలా ఇష్టమనమాట. ఈవెన్ దో నేను వీడియో రికార్డ్ చేసినా సో, నేనైతే ఫోన్‌లో చూడకుండా బయటైతే చూసాననమాట. లైవ్‌లో ఎలా చేస్తున్నారు డాన్స్ అని చెప్పేసి. యాక్చువల్‌గా ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా ఇలా భరతనాట్యం నేర్చుకోవాలి, క్లాసికల్ డాన్స్ అనేది నాకొక డ్రీమ్ అనమాట. సో, బట్ డ్యూ టు సమ్ థింగ్స్ నేనైతే కాలేజ్‌లో నేర్చుకోలేకపోయాను. సో, ఈవెన్ దో నేను నేర్చుకోకపోయినా నెక్స్ట్ నా కిడ్స్ అయినా కూడా ఫ్యూచర్‌లో నేర్చుకోవాలి, నేను నేర్పించాలి అనైతే అనుకుంటున్నాననమాట. సో, క్లాసికల్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్‌గా ఇలా క్లాసికల్ డాన్సు. సో, ఎస్పెషల్‌గా ఇలా క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటది. సో, నాకు ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అంటే చాలా ఇష్టమనమాట. నా ఫ్రెండ్స్‌లో ఎస్పెషల్‌గా నా బెస్ట్ ఫ్రెండ్స్‌లో మా ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ట్రిపుల్ ఐటీకొచ్చారో వాళ్ళలో నేనైతే అబ్జర్వ్ చేశాననమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మా డ్యాడీ అయితే బిజీ ఫోన్ కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ అలాగే వర్క్ స్టాప్ చేసి మా డ్యాడీకి తీసుకొచ్చేసాను కదా నేనైతే.
సో, అందుకైతే మా డ్యాడీ అయితే బిజీ అండి. చూసారా ఎంతమంది జనం అంటే ఇసుకేస్తే రాలనన్నంత జనమైతే అక్కడున్నారు. సో, ఇక్కడైతే చూసారా 22వ యానం ప్రజా ఉత్సవాలు 2026 అనేసి పెట్టారనమాట. నెక్స్ట్ అయితే అనదర్ క్లాసికల్ పెర్ఫార్మన్స్ అండి. ఇదొచ్చేసి గణేష్ సాంగ్ అనమాట. సో, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో, చిన్న పిల్లలందరూ అలా క్లాసికల్ డాన్స్ చేయడము, మధ్యలో గణేష్‌ని పెట్టడము. సో, ఇది కూడా యానం సరౌండింగ్స్‌లో ఉన్న స్కూల్ కిడ్స్ అనమాట. ఇది కూడా ప్రెజెంట్ చేశారు. సో, ఈ పెర్ఫార్మన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో, నేనైతే ఫుల్ పెర్ఫార్మన్సెస్ అయితే ఎంజాయ్ చేశాను. ఐ విల్ రికమెండ్ ఎవ్రీవన్ టు కమ్ అండ్ విజిట్ యానం ప్రజా ఉత్సవాలు అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరేంటి అంటే ఇంకా లోకల్ పీపుల్‌కైతే చాలా బెనిఫిట్ అనమాట. ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు దగ్గరలోనే ఉంటారు కాబట్టి. ఈ గణేష్ సాంగ్ కూడా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. సో, నేనైతే బాగా చూసాను, ఎంజాయ్ చేశాను. చాలా క్యూట్‌గా వీళ్ళైతే పెర్ఫార్మన్స్ చేశారనమాట. యాక్చువల్‌గా వాళ్ళు నాట్యం చేసినప్పుడు ఆ ముద్రలు పెట్టడం కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను లైట్‌గా నేర్చుకున్నాను కాబట్టి సో, నాకైతే అర్థమవుతది ముద్ర పెట్టడంలో ఎంత డిఫికల్టీ ఉంటది అనేసి. వాళ్ళైతే చాలా చాలా బాగా పెడుతున్నారనమాట అన్నీ కూడా. సో, ఇంకా వీడియోస్ తీసి నేనైతే ఇక్కడ కూర్చొని పెర్ఫార్మన్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మా మమ్మీ, నేను కూడా. సో, ఇక్కడ ఏంటి అంటే మేము చాట్ తెచ్చుకున్నామనమాట. పల్లీ చాట్ ఉంటది కదా! పల్లీలు లైక్ కుక్ చేసి, బాయిల్ చేసి అందులో ఉప్పు, కారము, ఆనియన్స్, కొత్తిమీర వేసి చాట్‌లా చేసిస్తారు కదా! ఆ పల్లీ చాట్ తెచ్చుకొని తిన్నామనమాట. యాక్చువల్‌గా పల్లీ చాట్ తినే క్లిప్ రికార్డ్ చేయలేదు. ఆకలేసేసి గబగబా తినేసామనమాట. సో, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి మేమైతే పల్లీ చాట్ తిన్నాము. అండ్ అలాగే లాస్ట్‌గా మేమైతే భరత వేదమున అని సాంగ్ అయితే మేము చూసామనమాట. సో, అది కూడా నా ఫేవరెట్. సో, వన్స్ అది చూసిన తర్వాత మేము ఇంకా అయితే అక్కడి నుంచి ఇంకా బ్యాక్‌కొచ్చేసాము. ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి. చూసారా ఎంత క్రౌడ్‌గా అయితే ఉన్నదో. సో, అలా ఫెస్ట్ జరుగుతూ ఉండగా యానం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు గారైతే వచ్చారనమాట. సో, ఈయన గురించి మా డ్యాడీ అయితే చెప్తూ తీసుకొచ్చారండి. సో, మా డ్యాడీ ఇంకా కృష్ణారావు గారు వస్తే ఇంకా అలా చూస్తూ ఉండిపోయారనమాట. సో, మా డ్యాడీకైతే ఇలా పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా బాగా తెలుసు. పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువనమాట. సో, వన్స్ ఇంకా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంక అలా వచ్చేసాము. ఇంకా ఔట్ సైడ్‌కయితే వచ్చేస్తున్నాము. సో, బ్యాక్ సైడ్ క్రౌడ్ చూసారా? ఎంత ఎక్కువున్నారంటే అంత ఎక్కువ. సో, వన్స్ మేము అలా ముందుకొచ్చిన తర్వాత మాకీ లైట్స్ డెకరేషన్ అనేది కనిపించిందండి. సో, ఫ్లవర్ డెకరేషన్ ఉంది కదా! దాని అపోజిట్‌లో ఇదైతే ఉంటదనమాట. సో, ఇక్కడైతే మా మమ్మీ, డ్యాడీకి సరదాగా ఫోటోస్ తీశాను. బ్యాక్‌గ్రౌండ్‌లో బటర్‌ఫ్లైస్ కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా ఉన్నాయి. బటర్‌ఫ్లైస్ కూడా అవి మూవ్ అవుతున్నాయన్నమాట. సో, అవి ఫిక్స్‌డ్ కాదనమాట. అవి ఫ్లై అయినట్టు మనకైతే మూవ్ అవుతుంది. సో, ఇక్కడ మీ క్యూట్ బటర్‌ఫ్లై అయితే ఎంటర్ అయింది. సో, గైస్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా ఫోటోస్ ఎలా ఉన్నాయి? మా మమ్మీ ఫోటోస్ ఎలా ఉన్నాయి? మా మమ్మీ, డ్యాడీ కపుల్ ఫోటోస్ ఎలా ఉన్నాయి? అన్నీ గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మీ కామెంట్స్ అన్నీ కూడా మేమైతే చదువుతాము. సో, గైస్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసారా? ఎంత పెద్దగా ఉందో డెకరేషన్ అయితే చాలా చాలా బావుంది. నాకేదో ఎగ్జిబిషన్‌కి వెళ్ళినట్టు అనిపించిందనమాట. సో, జాతరకి ఎగ్జిబిషన్స్‌కి వెళ్తాం గదా! అలా అనిపించింది. సో, 10 ఇయర్స్ అయింది మేమైతే ఇలా ఫ్లవర్ షోకొచ్చి. సో, ఎవ్రీ ఇయర్ ఉంటది. సో, నేను ఇంటి దగ్గర ఉండకపోవడం వల్ల అయితే మేము అప్పుడప్పుడు విజిట్ చేయట్లేదనమాట. సో, ఆఫ్టర్ 10 ఇయర్స్ అయితే మేమొచ్చాము. యాక్చువల్‌గా మా మమ్మీ వాట్సాప్‌లో మా అన్నయ్య, మా అమ్మగారి అబ్బాయి స్టేటస్ పెడితే చూసిందనమాట. అప్పుడు మా మమ్మీ చెప్పింది. నేనప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవి స్క్రోల్ చేస్తే నాకు కనపడింది. సో, మేమైతే ఇంక ప్లాన్ చేసుకొని అయితే వచ్చేసాం. మా డ్యాడీకి ముందే చెప్పేసాను నేను ఒక 4 డేస్ ముందే ఇలా వెళ్ళాలి డ్యాడీ అని చెప్పేసి. సో, మేమైతే ఫైనల్‌గా వచ్చేసామనమాట. సో, బయట లైటింగ్ చూసారా ఎలా ఉందో? చాలా క్యూట్‌గా ఉంది గదా! సో, యాక్చువల్‌గా మనం వచ్చేటప్పుడు డే టైమ్ కాబట్టి అంత కలర్‌ఫుల్‌గా లైటింగ్‌గా కనపడలేదు. ఇప్పుడొచ్చేసి మనం బయటకొచ్చే టైంకి నైట్ అయిపోయింది కాబట్టి, సో, ఇదొచ్చేసి మనకి చాలా చాలా బాగా కనపడుతుంది లైటింగు. సో, నాకైతే చాలా చిన్న పిల్లల్లా అనిపించారనమాట మా మమ్మీ, డ్యాడీ. నాకు చాలా క్యూట్‌గా అనిపించారు. యాక్చువల్‌గా మా మమ్మీకి కాళ్ళు నొప్పుల వల్ల సరిగ్గా నడవలేరు. ఎక్కువ లాంగ్ నడవలేరు. లేకపోతే మేము బస్‌కే వద్దుము. కానీ మా మమ్మీ లోపలికంటే నడవలేరు కాబట్టి, సో, మేమైతే ఇంకా స్కూటీలో అయితే వచ్చేసాము. సో, ఫైనల్‌గా మేమైతే ఫ్యామిలీ ఫోటో కూడా తీయించుకున్నామనమాట. చూసారా బ్యాక్‌గ్రౌండ్ చాలా అంటే చాలా బావుంది. సో, ఇంకా మేము ఫ్యామిలీ ఫోటోస్ అయితే తీయించుకున్నాము. నాకైతే బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్‌గా ఆ లైటింగ్ అనేది చాలా బావుంది. నైటే విజిట్ చేయాలి. ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మస్ట్ విజిట్ అట్ నైట్ టైమ్ అనమాట.
సో, నాకైతే మా డ్యాడీ ఇక్కడ చిన్న బలూన్ అయితే కొన్నారు. అది కూడా పింక్ కలర్ అనమాట. పింక్‌పై పింక్ బలూన్ కొనుక్కున్నది. సో, నేనైతే సరదాగా రీల్స్ తీసుకున్నాను. సో, నేనైతే ఈసారి షరారా వేసుకున్నానండి. సో, మీ అందరికీ కూడా నా అవుట్‌ఫిట్ అయితే చాలా నచ్చిందనుకుంటున్నాను. బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన డ్రెస్ అనమాట. సో, ఈ డ్రెస్ కూడా నేనైతే మింత్రాలో తీసుకున్నానండి. దీని లింక్స్ కూడా నేనైతే నా వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, చాలామంది అడుగుతున్నారు రివ్యూ వీడియోస్ చేయట్లేదు ఏంటి అని. నాకైతే టైం ఉండట్లేదనమాట. సో, కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే ఆ స్టఫ్ వైపు అయితే వెళ్ళట్లేదు. సూన్ ఐ విల్ కమ్ బ్యాక్ అనమాట. సో, ఇదన్నమాట. సో, ఇక్కడైతే సరదాగా ఫోటోసు, వీడియోసు అన్నీ కూడా తీసుకున్నాము. యాక్చువల్‌గా మేము ఎప్పుడైతే రిటర్నొచ్చామో అప్పుడే అందరూ వెళ్తున్నారు చూడడానికి. సో, మేమైతే అరౌండ్ 8:00 అయితే ఇంక బయటకొచ్చేసాము. సో, అప్పుడే చాలామంది లోకల్ పీపుల్ అందరూ కూడా ఎంటర్ అవుతున్నారనమాట. సో, చాలా అనిపించింది. తెలుసో తెలియకో సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గాను మేమైతే ఎర్లీగా వచ్చాము. మాకైతే అంత ఇబ్బందిగా కూడా అనిపించలేదు. ఈవెన్ ఫ్లవర్ షో చూడడానికి, అక్కడ కల్చరల్ ఈవెంట్స్ చూడడానికి, స్టాల్స్ విజిట్ చేయడానికి, ఫుడ్ ఫుడ్ ఆప్షన్స్ ఏమున్నాయో అన్నీ చూడడానికి మాకైతే అక్కడ ఇబ్బందయితే కలగలేదండి. సో, చాలా అంటే చాలా బావుంది. సో, నేనైతే గుడ్ ఫీడ్‌బ్యాకే ఇస్తాననమాట. సో, అందరూ విజిట్ చేయండి. సో, మీకైతే చాలా బావుంటది. యాక్చువల్‌గా నాకేమనిపించిందంటే, మన ఆంధ్రాలో ఉన్న సగం మంది అందరూ కూడా యానంలోనే ఉన్నారనమాట. సో, చాలా అంటే చాలా చాలా బాగా అయితే ఈవెంట్ అయితే జరిగిందనమాట. సో, ఫైనల్‌గా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి. సో, రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా సరదాగా ఒకసారి బండి దగ్గర ఫోటోస్ అయితే తీసుకున్నాము. గాయ్స్ ఇదన్నమాట ఈరోజు నేను మీ ముందుకైతే ఈ వీడియోతో వచ్చేసాను. మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చింది. నేనైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశానండి. సో గాయ్స్ మీకు గాని నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో గైస్ మీరలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమ్మీడియేట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకొస్తది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటదనమాట. సో మేము అలా వచ్చేసే వేలో ఒక చిన్న బుల్లి తల్లి అయితే మనకు కనపడింది. బుజ్జి బేబీ అనమాట. ఆ బుజ్జి బేబీని కూడా చిన్న వీడియో అయితే తీసేసాననమాట. సో నాకు యాక్చువల్‌గా మన ఇంట్లో బుజ్జి తల్లి యశస్విని వచ్చిన తర్వాత చిన్న పిల్లలంటే ఇష్టం. డబుల్, ట్రిపుల్ అయిపోయిందనమాట. సో ఫైనల్‌గా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. గైస్ నేనైతే లొకేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే నా అవుట్‌ఫిట్ డీటెయిల్స్, లింక్స్ అన్నీ కూడా నా యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్‌లో మీకైతే ఇవ్వడం జరుగుతదండి. చూసారా నైట్ అయినా కూడా క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. సో, లోకల్ పీపుల్ కూడా అప్పుడే రావడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో, గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. సో, నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.